హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే సెప్టెంబర్ నెల 20, 2025 అనగా శనివారం. మరి శనివారం ఈరోజు వీకెండ్ అంటే సెలవు రోజు కదా, కానీ మన మార్కెట్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఈరోజు. చాలామంది అన్న మార్కెట్ ఎందుకు తగ్గిందన్న, మార్కెట్ పరిస్థితి ఏందన్న, ఇది అమ్ముకోవాలా వద్దా, ఇట్లా ఉందన్న, రైతులు మోసం చేస్తున్నారు అని అన్నట్టుగా చాలామంది చాలా డౌట్స్తో కామెంట్స్ చేస్తున్నారు. ఓకే, మీ డౌట్స్కి కూడా నేను అంగీకరిస్తున్నాను కాబట్టి మీకు డౌట్స్కి ఇవాళ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏంది పరిస్థితి, ఏంది మార్కెట్ ఇదేంది అనేది మీకు వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. మీరు ఎవరైనా ఇదే ఫస్ట్ సారిగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అన్న, కంపల్సరీగా ఉన్నాం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ నొక్కితే క్యాన్సిల్ అయితే జాగ్రత్త, ఏమో అనుకోవద్దు. అయితే మీ డౌట్స్ అంతా ఒకటే, ప్రతి ఒక్కరు ఎందుకు మార్కెట్ ఒక వారం తగ్గుతుంది, ఒక వారం పెరుగుతుంది అన్నట్టుగా ఉంది. మొన్న యాడ్ తీసిన ఎమ్మటే బాగుంది, తర్వాత మధ్యలో మళ్ళీ 2-3 వారాలు, నెల రోజులు డౌన్ అయింది. మళ్ళీ నిన్న 2 వారాలు బాగా హై రేట్లో 1500 నుంచి కింటాకు 2000 దాకా హై రేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 500 కింట, ప్రతి ఒక్క క్వాలిటీ కూడా కింటాకు వచ్చేసరికి ఒక 500 వరకు తగ్గింది. డౌన్ 500 ఎక్కువ తగ్గలేదు, అది కూడా చెప్పాలంటే. అయితే మరి ఒక విధంగా స్టాకులు ఎంత ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. అన్న, రోజుకి మార్కెట్ యార్డ్లో 40 నుంచి 45 వేలు సేల్స్ జరుగుతుంది. 5 రోజుల మీద యావరేజ్గా 40 వేలు కాడికి 2 లక్షలు వేసుకోండి. 2 లక్షలు బయట నుండి వచ్చే సరుకు దాదాపుగా 70-80 వేలు వస్తుంది. అంతే గుంటూరులో ఉన్న సరుకు 1,20,000, 1,30,000 వేలు వారానికి సేల్స్ అవుతుంది. అలాగే ఎన్ని వారాలు బట్టి మొన్నటి నుండి ఇంకా 40 లక్షలు చెప్తున్నావు తమ్ముడు అని చాలామంది అడిగారు. ఇంత ముందు అయితే మొన్నటి నుండి 40 లక్షలు అంటే అంతే. మరి 4 వారాలకు 4 లక్షలు అయింది, నెల రోజులకు 4 లక్షలు అవుతుందన్న. 4-5 లక్షల వరకే ఖరీదు అవుతుంది, సేల్స్ అవుతుంది. మరి ఇంకెంత ఉంటుంది? ఇప్పుడు దాదాపుగా 38-40 లక్షలు ఉంటుంది. ఎక్కువేమో స్టాకులు ఉండవు. బయట చూసినా ఎక్కడ చూసినా కానీ ఏదైనా డైలీగా యాడ్కి దిగుమాత్రం వస్తూ ఉన్నాయి. అయితే మరి ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మరి అందరం డౌటాల్లో ఒకటే, మొన్నటిదాకా పెరిగింది, ఇప్పుడు ఎందుకు తగ్గింది, మళ్ళీ పెరిగిద్దా తగ్గిద్దని డౌట్ కదా. దాని గురించి అదే పాయింట్కి వస్తున్నాను, మెయిన్ పాయింట్ మీకు కావాల్సింది. ఎందుకంటే ఒక స్టాకులు కావాలి, మీకు వివరం కావాలి, ఎంత అమ్ముతుందో, రోజుకి అమ్ముడుపోతుందో కూడా కావాలని వివరం చెప్పారు. అయితే ముందు నెక్స్ట్ ఏముంది, దసరా ఉంది. పోయిన సంవత్సరం కూడా అంతే, దసరా పోతే పెరిగిద్ది, దసరా పోతే పెరిగిద్ది అని చెప్పారు. వాస్తవమే, ఇప్పుడు కూడా అంతే చెప్తున్నారు. ఒకటోది. రెండోది ఏమంటున్నారంటే, ఎవరిని అడిగినా కానీ, తమ్ముడు ఇప్పుడు లాంగ్ వెహికల్ వెళ్ళాలంటే నెల రోజులు పట్టిద్ది. లారీ నెల రోజులు వెళ్ళి రావడానికి నెల పైన పడితే వాళ్ళు పూజలు చేసుకోవాలి కదా దసరాకి. అందుకని లాంగ్ వెహికల్స్ అయితే లాంగ్ వెళ్ళట్లేదు, లోకల్ అయితే తిరుగుతున్నాయి. ఒక వారానికి వెళ్ళి వచ్చేటట్టుగా వెళ్తున్నాయి, కానీ ఇతర దేశాలు అయితే వెళ్ళట్లేదు లారీలు. దసరా ఉంది కాబట్టి, దసరా అయిపోతే మళ్ళీ సాగిద్ది అని చెప్తున్నారు. మరి కొంతమంది అన్నారు, అన్న దీపావళి ఉంది కదా తర్వాత అని అడిగాను. నేనైతే మాత్రం దీపావళి ఆ వారంలోనే ఎవరు కొనరు. దీపావళి గురువు శుక్రవారం పడింది అనుకో, ఆ వారం అంతా మార్కెట్ స్లోగా ఉండిద్ది. లేదనుకో, శనివారం పడిందనే ఆ వారంలో వెళ్ళిపోతారు, మారుబడిసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ వారం స్లోగా ఉంటుంది. మిగతాది ఈ మధ్యలో ఏదైనా కానీ 1-2 వారాలు బాగా రేట్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకన్నా రేట్ చేస్తారంటే, అందరూ కొంటారు తమ్ముడు, దసరా పోయినాక అందరూ కొంటారు. మళ్ళీ దీపావళికి మళ్ళీ మారుబడిసి ఎవరు కొనరు. పూజలు పునస్కారాలు అయిపోయినా మళ్ళీ దీపావళి దాటితే మళ్ళీ రన్నింగ్ అవుద్ది. అయితే దీపావళి పోయాక ఏంది పరిస్థితి, యాటికి కొత్త సరుకు వస్తుంది. కొత్త సరుకు వస్తుంది కాబట్టి కొనరు, వాస్తవం. రెండోది మెయిన్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, కొత్త సరుకు రావడానికి అక్కడ ఏమీ పంటలు అయితే వేయలేదు అంతగా. వచ్చినా ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్కి వచ్చి, ఈ ఏడాది నవంబర్ డిసెంబర్కి ఏమి సరుకు అయితే రాదు కూడా. ఎవరిని అడిగినా ఏదైనా కానీ వస్తే జనవరి నుంచి వస్తుందమ్మా సరుకు, అంత ఈ లోపు అయితే రాదు అని చెప్తున్నారు. కాబట్టి రేట్లు అయితే పెరుగుతాయి అప్పుడని చెప్తున్నారు. అది కూడా అన్న ఒకటి మెయిన్, రేపు పొద్దున అనుకుంటానికి రేట్లు పెరగలేదు అనుకో, పలానా వాడు చెప్పాడు రా బాబు, వాడి వల్ల మేము దాచిపెట్టుకున్నాం రా బాబు, రేట్లు పెరగలేదు, వాడిని అలా ఎలా అని అనబాకండి. అది మా సలహా వరకే మేము చెప్తాము, మీరు అమ్మాలా వద్దనేది మీ డిసిజన్. ఆల్రెడీ ఈ వారంలో చూసారుగా, మీకు వీడియోలు కూడా పెట్టాను. ఏసీ దగ్గర చాలామంది అమ్ముకుంటున్నారు, రేట్ డౌన్ అయినా కానీ ఇంకా తగ్గిపోద్దేమో భయంకి. ఎవరు వాళ్ళ అవసరం వాళ్ళది, చాలామంది అమ్మేసుకుంటున్నారు. వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే మాత్రం కదా. మార్కెట్ పరిస్థితి మీకు ఇట్లా ఉంది, పెరిగేది తగ్గేది ఏందన్నా, ఎందుకు కావాలని చేస్తున్నారని మీరు అడిగారు కాబట్టి ఇట్లా చెప్పాను. దసరా ఉంది కాబట్టి, లాంగ్ వెహికల్స్ వెళ్ళాలి కాబట్టి కొంత ఖరీదులు లాంగ్ వాళ్ళు కొనట్లా. ఈ లోకల్ వాళ్ళు కొనే వాళ్ళంతా తక్కువలో 500 తక్కువలు ఎందుకు కొంటున్నారు, మళ్ళీ రేపు పొద్దున్న రేజ్ అయినాక అమ్ముకోవచ్చని కొంతమంది కొనుక్కుంటున్నారు. అవసరం లేకపోయినా కానీ కొని ఏసీల్లో ఎక్కడో గోడౌన్లో ఏడో చోట పెడతా ఉన్నారు. అట్లా జరుగుతుంది మార్కెట్ విషయానికి వచ్చేసరికి. ఓ పక్క వచ్చేసరికి అయితే మార్కెట్ మిర్చి పంట నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే 60-70% లోపే ఉంది పంట కూడాను. మరి ఈ పంట దాన్ని బట్టి కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు. బ్యాడిగి రకాలు వచ్చేసరికి అయితే మొన్నటిదాకా 16,000 పైన జరిగింది $3 బ్యాడ్గా, ఇప్పుడు 155. అంతే, దాదాపుగా 700-800 కింటాకు తగ్గిపోయింది అది వచ్చేసరికి అయితే మాత్రం.
అదే కాదు ప్రతి ఒక్కటి తేజ 53 రూపాయలు గుంటూరులో టాపు, 54 కూడా 1-2 చోట్ల 55 వేసారేమో కానీ 53 రూపాయలు ఎక్కువ జరిగింది. అట్లాంటిది ఇప్పుడు 48 రూపాయలు అంతే, కింటాకి 500 తేజకు తగ్గింది. నెక్స్ట్ అలాగే సూపర్ 10 వచ్చేసరికి 150, 50 పైనే జరిగి 55 కూడా చెప్పారు. నేను 52 రూపాయలు దాకా చూశాను. అట్లాంటిది ఇప్పుడు 48 రూపాయలు ఇదే గగనంగా ఉంది. ఎక్కడో ఒకటి గారా 150 రూపాయలు వేస్తున్నారు సుపీరియర్లు ఉంటే మాత్రం. అది కూడా 500 వరకు తగ్గింది. 341 నెంబర్ 5 డీలక్స్ రకాలకు కూడా మంచి రేటు ఉండేది. అది కూడా దాదాపుగా 341కి అయితే మాత్రం దాదాపుగా 1000 రూపాయల వరకు తగ్గింది. కింటాకు వచ్చి నెంబర్ 5కి మాత్రం ఏమి తగ్గలో 500 రూపాయలు తగ్గింది. ప్రతి ఒక్కటి ఆర్మూర్ 130, 32 రూపాయలు జరిగింది. అట్లాంటిది ఆర్మూర్ 25 రూపాయలు టాప్ గగనంగా జరుగుతుంది. అంతే దానికి 700 రూపాయలు తగ్గింది కింటాకి. మరి చాలామంది అన్న దీనికి పెరిగిద్దా దానికి పెరిగిద్ది అంటున్నారు. పెరిగితే అన్నిటికీ పెరిగిద్ది, అన్ని ఆర్డర్లకి అన్ని ప్రతి ఒక్క క్వాలిటీ పెరిగిద్ది. ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ అని కాదు. 2043 మాత్రం 15,000 దాకా జరుగుతుంది, ఇబ్బంది లేదు. డీలక్స్ రకాలు ఉంటే ఇంకా సుపీరియర్లు ఉంటే 15.5, 16 కూడా వేస్తున్నారు ఈ సంవత్సరానికి. పాత బిఎఫ్లు ఉంటే 13 నుంచి 13.5, 14 రూపాయల దాకా 140 రూపాయల దాకా డీలక్స్ రకాలు ఉంటే వేస్తున్నారు. అది సుపీరియర్లు బిఎఫ్లు. రంగులు బాగుంటాయి, రంగు తిరగకన్నా రంగు తిరిగితే ఆ రేటు వేయట్లేదు. అదే కాదు ప్రతి క్వాలిటీ. ఇప్పుడు తేజాలు ఉన్నాయి 2-3 ఏళ్ళ కిందటి సిఎఫ్లు బిఎఫ్లు అంటారు పాతవి, 2-3 ఏళ్ళ కిందటివి. అవి ఏం చేయలేదు, తెలపరు వచ్చినాయి, ఎల్లో టైప్లో వచ్చాయి కాబట్టి అవి వచ్చేసరికి 110 నుంచి 115, 20, 25, 130 రూపాయల దాకా కూడా జరుగుతున్నాయి. ఎల్లో టైప్లో ఉన్నవన్నమాట. ఎల్లో టైప్ వచ్చింది కాబట్టి. లేదు పోయిన సంవత్సరానికి అంటారా ఒక 12,000 నుంచి 13, 14,000 మధ్యలో జరుగుతుంది డీలక్స్ రకాలు ఉంటే. అవి కూడా తెలపడతాయి లేదంటే ఆ రేట్ వేయట్లేదు అనమాట. కనిపెట్టేస్తారు, కొనేవాడు పాతవా కొత్తవని కనిపెట్టేస్తారు. ప్రతి ఒక్క క్వాలిటీ బ్యాడ్గి రకాలు కానీ ఏవైనా కానీ బిఎఫ్లు ఉంటే ఒక కొత్త ఆటలకి పాత ఆటలకి రంగులు ఉంటే మాత్రం ఒక 1000 రూపాయల డిఫరెన్స్లో జరుగుతూ ఉంది మార్కెట్ విషయానికి వచ్చరికి. 26, 50, 52, 55 చెప్పారు. నేను 52, 53 దాకా చూశాను. 55 రూపాయల దాకా జరిగిన 26 145 రూపాయలు. దానికి వచ్చి దాదాపుగా 700-800, 1000 రూపాయల దాకా కింటాకు తగ్గిపోయింది అనమాట. అది ఒక్కటేనే కాదు ప్రతిది. తాలు అండి, తేజ తాలు 100 రూపాయలుగా అమ్ముతామని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో 85 కొనండి, 85 కొనుక్కోండి మేము ఇచ్చేస్తామని అందుకే మాట్లాడదు. వాళ్ళ భయం వాళ్ళది ఇంకా తగ్గిపోతేమని భయపడుతున్నారు అంతేగాని ఒకటి ఎవరికైనా భయమే, నాకైనా భయమే, నీకైనా భయమే. కాకపోతే ధైర్యంగా ఉంటానంటే ఉంచండి, లేదయ్యా మేము ఉంచలేము మళ్ళీ రేపు పొద్దున్న ఎలాగుంటుందంటే అమ్మేసుకోండి. కాకపోతే మార్కెట్లో ఎవరు ఏమి డ్రామాలు ఏమీ ఉండదు. మార్కెట్ పరిస్థితి అయితే ఈ ఎక్స్పోర్ట్లు బట్టి ఈ ప్రతి ఒక్క పండగని వాళ్ళు ముందు ఆలోచించుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర క్యాష్ టర్నోవర్ అవ్వాలి. క్యాష్ ఉంటేనే వాళ్ళు వ్యాపారం కొన్ని కోట్ల బిజినెస్ కాబట్టి ఆ డబ్బు ట్రాన్సాక్షన్ ఒక్కొక్క నెల ఇబ్బంది అవుతుంది. ఆ నెలలో వాళ్ళు కొనరు. ఇంకా డబ్బు ట్రాన్సాక్షన్ ఇబ్బంది అయినప్పుడు డబ్బు అంతా ట్రాన్సాక్షన్ ఏమి ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ బాగానే కొంటారు. అది అన్ని విధాలుగా ఆలోచన. అంతేగాని రైతు అనేవారు ఇవన్నిటికీ దెబ్బ అయిపోతున్నాడు. పెరిగినప్పుడేమో ఇంకా పెరిగిద్దని ఎవరికి ఆశ చూస్తాము వాస్తవంగా. ఇప్పుడు తగ్గేసరికి పాపం అందరూ అమ్మేసుకుంటున్నారు, ఇంకా తగ్గిపోద్దేమని భయపడుతున్నారు. అది పెరగడం అయితే మరి వాళ్ళందరూ చెప్పేది నేను చాలామందిని అడిగినాను. అడిగితే దసరా పోతే మళ్ళీ 1-2 వారాలు బాగానే సాగిద్ది తమ్ముడు, ఇబ్బంది పడద్దని చెప్పు ఎవరికైనా కానీ అన్న. మరి బ్యాడ్గి రకాలు కూడా చాలా వరకు తగ్గిపోయిన ఇబ్బంది పడుతున్నారు. బ్యాడ్గిలే కాదు, బ్యాడ్గిలకి అయితే మాత్రం సెంజంటి బ్యాడ్గికి అయితే బాగానే పెరిగిద్ది. మిగతా వాటికి మాత్రం ఒక 500-1000 రూపాయలు పెరిగిద్ది. ఈ పోయిన రేటు కాకుండా అంతే, ఇవి ఆల్రెడీ 500 రూపాయలు డౌన్ అయింది కదా, ఇది కాకుండా మరొక 500-1000 రూపాయల వరకు పెరిగిద్దమ్మా. ఎక్కువైతే చెప్పలేం కానీ ఇంకేమైనా కొత్త ఆర్డర్లు వస్తే ఏమైనా చెప్పగలమని చెప్పడం అయితే జరిగింది. కర్నూలు డీడీ కాదు, కర్నూలు డీడీ కూడా 15, 15.5 దాకా జరిగింది. 14, 14.5 జరుగుతుంది. భద్రాచలం 341 వచ్చరికి కూడా 15 పైన జరిగేది. 15,000, 45 ఎక్కువ వేస్తున్నారు. 40, 45, 40, 45 ఎక్కువ జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క క్వాలిటీ ఇంతవరకు అయితే బాగానే ఉన్నాయి. డీలక్స్ రకాలు ఉంటే ఏదానికైనా ఇప్పుడైనా కానీ బాగానే జరుగుతుందండి. ఈ 341 నెంబర్ 5 రకాలు కానీ, నెక్స్ట్ అలాగే సూపర్ 10 వచ్చేసరికి కానీ, నెక్స్ట్ ఈ రకాలల్లా సైజు బాగుంటుంది, మంచి కలర్ ఉంటుంది. నేను చూసారుగా సూపర్ 10 పెట్టాను ఆల్రెడీ 150 రూపాయలు. మొన్న ఈవేళ కూడా పెట్టా చూడండి 150 రూపాయలు. నేను నెంబర్ 5 అమ్మాడు అతను మాట్లాడుతున్నాడు. మొన్నటిదాకా ఇయ్యే కాయలు 155 కడితే రైతు ఇవ్వలేదయ్యా, ఇప్పుడేమో తప్పక ఇచ్చేసాడు. భయపడుతున్నారు, ఎవరికైనా మరి భయమే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అదే కాదు ప్రతి ఒక్క క్వాలిటీ విషయానికి వచ్చేసరికైతే ఈ మార్కెట్ పరిస్థితి ఇట్లా ఉంది. ఏంది దసరా ఉంది కాబట్టి దాన్ని బట్టి బళ్ళు టర్నోవర్ అవ్వక దూరం లాంగ్ వెళ్ళక కొద్దిగా తగ్గిందని చెప్పడం అయితే జరుగుతుంది. అంతేగాని వేరేలాగా ఏం కాదు. మీకు తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ విషయానికి వచ్చరికి మనం డైలీ ఈ రిపోర్ట్స్ ఇవ్వము. డైలీ ఏ రోజు ఆ రోజు మీకు అప్డేట్స్ ఇస్తాము. ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది, పార్టీ వాళ్ళు ఎమ్మడి తిరిగి మార్కెట్ అంతా తిరిగి మీకు చెప్పడం వరకే మా పని. అది శని ఆదివారము వీకెండ్ డేలో కూడా ఇవి లెక్క అయితే పెరిగిద్దని చెప్పకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న పెరగబోదు మమ్మల్ని అంటారు. కాకపోతే మరి చాలామంది డౌట్ పడుతున్నారని వారి కోసం మేము సలహా ఇచ్చాము. దాన్ని బట్టి మీ నిర్ణయం మీరు తీసుకోండి. అంతేకే నన్ను బట్టి అమ్మేలా వద్దని మీరు చేసుకోండి. నేను చెప్పిన మాట ఏమి అది కూడా అనొద్దు. ఒక యూట్యూబ్లో ఉన్నారంటే ఎవరైనా కానీ ఒక సలహా ఇచ్చిన వరకే మీకు.
ఎట్లా ఉందన్న మార్కెట్ పరిస్థితి పెరిగిద్ది అంటున్నారు అని చెప్తాం అంతే. అందుకని పెరిగిద్ది అన్నాడు, పెరిగిద్దని దాచిపెట్టుకుని రేపు పొద్దున పెరగపోతే మమ్మల్ని అంటానికి సరిపోరు, మేము ఇదిగాము. అది ఒకసారి ఆలోచించుకోండి. ఈ మిరపకాయలు వాటిని మనం ఎవరము నమ్మలేము. ఇదే కాదు, అవతల అటు పోతే పత్తికి కానీ ఓ పక్క వర్షాలు నిన్న రాత్రి కూడా గుంటూరులో పడింది. మరి మీరు మీ ఏరియాలో పడిందే లేదు. ఈ వర్షాలు ఓ పక్క వాతావరణ ప్రభావం బాగా దారుణంగా ఉంది. పంట వేసేది ఎంతైనా కానీ పంటను బట్టి అది కూడా ఆలోచించుకోండి. వర్షాలు ఎక్కువైతే మళ్ళీ ఆ పంట కూడా ఎంత చేతికి వస్తుందో, ఎంత ఇది అంటూ ఉంటుందో అది కూడా ఆలోచించుకోండి. అవన్నీ అర్థం చేసుకోండి. ఒక పక్క నుంచి కూడా మీకు మీరే నిర్ణయం తీసుకోండి. మీరు ఎవరి మీద ఒపీనియన్ అవ్వకూడదు. నలుగురు వీడియోలు చూడాలి, 4 రకాలుగా ఆలోచించాలి. ఆలోచించి ఒక డిసిజన్, ఈ రేట్ చెప్పాడు ఆ అబ్బాయి అట్లా చెప్పాడు, ఇతను అట్లా చెప్పాడు, వీళ్ళు చెప్పిందల్లా ఒక మైండ్లో మీరు పెట్టుకొని డిసిజన్ తీసుకోవాల్సింది మీరు. ఇలా చెప్తున్నారు మార్కెట్ పరిస్థితి ఏందని. కొందరు చెప్తారు చైనా నుంచి కంటైనర్లు వచ్చినాయి, ఆ నుండి కంటైనర్లు వచ్చినాయి, ఓ దెంకపోతున్నారు, సరుకల్లా పోతున్నారు అంటున్నారు. అవన్నీ ఒత్తిగే. రోజుకి 40,000 45,000 సేల్స్ అవుతుంది. ఈ 45,000 బయటదే కొంత సరుకు, ఏసీలది కొంత సరుకు, ఈ కొన్నదల్లా కూడా సగం సరుకు ఏడే ఉంటుంది, ఏడక బాట్ల. ఆ కొన్నేసీల్లోనే కొందరు పెడుతున్నారు, మళ్ళీ అదే కాణాలో పెడుతున్నారు. వాళ్ళు ముఠా చెప్పుకుంటూ నేను వింటున్నాను, అన్న తీసిన కాణంలోనే మళ్ళీ పెడుతున్నాము, కాటాలు అయిన తర్వాత అని అంటున్నారు. అంటే దానికి అర్థమైంది, ఎవరో ఒకరు వేరే ఒక పార్టీ కొనుక్కుంటున్నాడు, అదే ఏసీలు పెడుతున్నాడు. దేనికి పెడుతున్నారు? ఇంకా పెరిగిద్దని. అలా అని మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నాం, ఒక సలహా నా తరపున. అట్లా ఉంది మార్కెట్ పరిస్థితి. అయితే అర్థం చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే అయితే ప్రతి ఒక్కటి మీరు 4 దిక్కులు చూసి నలుగురిని చూసి గమనించుకోవాలి. మీకు మీరే వ్యాల్యూ తెచ్చుకోవాలి. రైతు అనేవారికి వ్యాల్యూ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది రైతుకి అనేది గమనించుకోండి. రైతుకి వాల్యూ రావాలా, వాల్యూ ఉండి ఎవరు చూసినా ఒక సేటు గారు వస్తే ఎట్లా లేచి నమస్కారం పెడతారో ఒక రైతు వచ్చారు కూడా అట్లా లేచి గౌరవించాలి రైతుని కూడా, ఎవరైనా కానీ. అప్పుడు సమాజం బాగుపడుద్ది. అంతవరకు ఎట్లా ఉండుద్ది. తప్పుగా ఏమనలేదు, నేను ఎవరిని కూడా తప్పు పెట్టలేదు. ఒక సలహా మా తరపున ఇస్తున్నాం అంతే. మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారంటే ఏది కూడాను మీరు డిఫరెంట్ మన బట్టి మీరు రిస్క్ పడకూడదు. తెలుసుకోవాలి ప్రతి ఒక్క దాని గురించి. మార్కెట్లో ఎలా జరుగుతుంది, క్వాలిటీ ఉంటే మాత్రం ₹2 పెంచే కొంటున్నారు. క్వాలిటీ లేకపోతే నుడతున్నా కానీ, రంగులో షైనింగ్ తగ్గినా కానీ రూపాయి తక్కువలోనే జరుగుతుంది ఏ ఒక్క క్వాలిటీ కూడా. అట్లాగా ఓకేనా? మీరైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.